హలో. హలో. కళ్యాణ్ గారు, అవును మీరు ట్రాఫిక్లో ఉన్నారు, మళ్ళీ కాల్ చేయలేదు నాకు. మేడం. ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్స్ పెట్టాను కదా. నాకు అర్థం కాలేదు మేడం, ఒకసారి చెప్పండి మేడం. మీకు ఇప్పుడు ఏం అర్థం కాలేదు చెప్పండి. మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ పెట్టాను, అవన్నీ రిక్వైర్మెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇన్ చెప్పండి కేస్ మేడం. మీకు ఒకవేళ జాబ్ ఇంట్రెస్ట్ అయితే మీరు అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని చెప్పండి నాకు. ఓకే మేడం. అంటే ఓకేనా? అంటే జాబు ట్రైనింగ్ ఉంటుంది మేడం ప్రతిదానికి. ట్రైనింగ్ ఇస్తానండి. అంటే ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు మేడం? మీకు ఆన్లైన్ ట్రైనింగే ఉంటుంది. ఆఫ్లైనా ఆన్లైనా మేడం? ఆన్లైన్ ట్రైనింగ్. ఓకే మేడం. అది మేడం ఆన్లైనే కదా మేడం, అది నాకు అర్థం కాలేదు మేడం ప్రాసెస్. అంటే ఒక్కో రిక్రూట్మెంట్కి ఒక్కో మనీ అని అంటున్నా. ఒక్కొక్క ఇది ఉంటుందండి. ఇప్పుడు యుఎస్ఐటి రిక్రూటింగ్ ఉంది కదా, మీకు పంపించాను. ఒక నిమిషం ఆగండి మేడం. యూఎస్. ఎస్ మేడం. అది నైట్ షిఫ్ట్స్ అండి. ఎస్ మేడం. మనకి లొకేషన్స్ కూడా అందులోనే ఉన్నాయి. అదే దానికి 10 days ట్రైనింగ్ ఉంటుంది. వైజాగ్, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాద్. అవును, ఎస్ మేడం. దానికి 10 days ట్రైనింగ్ ఉంటుంది. ఆ, మీకు 1 dayనే మీకు ఇంటర్వ్యూ తీసుకొని మీకు జాయిన్ చేసుకుంటారు. ఆ లొకేషన్స్లో మీకు ఆఫీస్ చెప్తారు, మీకు ఎప్పుడైతే ఇంటర్వ్యూ ట్రైనింగ్ అయిన తర్వాత ఓకే మేడం. ఆ లొకేషన్స్కి వెళ్ళిపోతారు మీరు. నైట్ షిఫ్ట్సే కాబట్టి 8 hours వర్కింగ్ మోడ్ ఉంటుంది. ఎస్ మేడం. అండ్ సాటర్డే సండే సెలవు, 5 days వర్కింగ్. ఓకే మేడం. దానికి శాలరీ 15 to 20 స్టార్టింగ్. మీ పర్ఫార్మెన్స్ ఇది బాగుంటే కనుక మీకు శాలరీ హైక్స్ కూడా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ 5,000 చొప్పున. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అది మేడం మేడం మరి ట్రైనింగ్లో ఏమి ఇస్తారు మేడం? అసలు ట్రైనింగ్లో ప్రతిదానికి ఒకే ట్రైనింగా? ట్రైనింగ్ మీకు వేరే వేరేగా ఉంటాయండి. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఒకరు ఇస్తారు, ఈఎస్ఐటి సెక్టర్ ఒకరు ఇస్తారు. ఓకే మేడం. ఇట్లా ఉంటుంది. అంటే బ్యాంకింగ్ అంటే బ్యాంక్ జాబ్స్ అని నార్మల్గా ఉంటాయి కదా మేడం, మీరు ఒకటి ఎలాగని నాకు అర్థం కాలేదు, అందుకోసం ఇలా ఇప్పుడు బ్యాంక్ జాబ్స్ అంటేనండి అన్ని నార్మల్గా ఎందుకుంటే అందులో కొన్ని పొజిషన్స్ ఉంటాయి. సేల్స్ మేనేజర్ అని ఉంటుంది, రిలేషన్షిప్ మేనేజర్ అని ఉంటుంది, బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, ఎస్ మేడం. ఇట్లా ఉంటారు. ఎస్ మేడం. దానికి సంబంధించిందే మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్కి ఎంత కట్టాలి మేడం? ప్రతిదానికి ఒకటేనా మేడం, వేరు వేరుగా ఉంటుంది మేడం? వేరు వేరుగా ఉంటుంది. ఇప్పుడు ట్రైనింగ్ ఫీజు ఇప్పుడు ఐసిఐసిఐ ఎట్లా ఉందనుకోండి, ఎస్ఎం పొజిషన్కి 1,10,000 1,30,000 పే చేయాలి. దాని నాకు ఫిగర్ ఐడియా లేదు. అని మళ్ళీ ఒకసారి చూస్తే కానీ నేను జస్ట్ నార్మల్గా చెప్తున్నాను మీకు. ఓకే మేడం. ట్రైనింగ్కే 1.1 lakh మేడం? మొత్తం ట్రైనింగ్ ఫీజు, మేనేజ్మెంట్ కూడా. మీరు జస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయండి, 4 rounds ఉంటాయి. ఓకే మేడం. అందులో 3 rounds మనమే మేనేజ్ చేస్తాం. 4th round ఇంటర్వ్యూ ఉంటుంది. ఎస్ మేడం. ఆ ఇంటర్వ్యూ ముందు మిమ్మల్ని ఏం అడుగుతారు అనేది అది కూడా మేమే చెప్పేస్తాం ఒక 1/2 an hour ముందే. ఓహో, ఓకే మేడం. మీకు సెలక్షన్ మెయిల్ అనేది వచ్చేస్తుంది. ఓకే మేడం. అది మేడం మేడం అది మరి వేరే ఇవి ఉన్నాయి కదా మేడం, యూఎస్ఐటి రిక్రూట్స్. ఈఎస్ఐటికి 30,000 పే చేయాలండి 1 dayనే. మీరు మార్నింగ్ కనుక ఇంటర్వ్యూ నేను కాన్ఫరెన్స్ కాల్లో పెడతాను, అది అయిపోతే కనుక మీరు ఆటోమేటిక్గా మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మీకు ఆఫర్ లెటర్ ఎక్కడ ఏంటి, వైజాగ్లో ఎక్కడ ఏ బ్రాంచ్లో అనేది మీకు చెప్తారు. ఓహో, ఓకే మేడం. అదండి యూఎస్ఐటి రిక్రూట్స్ మేడం. అది 30,000 పే చేయాలి. 10 days ట్రైనింగ్. ట్రైనింగ్కి మొత్తం అన్నట్లకి 30,000 మేడం? మొత్తం ఇంకా 30,000. కానీ ఒకటి, మీరు పే చేసినట్టు కానీ ఇలా చేసినట్టు కానీ మీరు చెప్పినా వాళ్ళకే తెలుసు. ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే జాబ్ వాళ్ళకి రిస్క్ కదా. అవును మేడం. అది ఇది మాకన్నీ డైరెక్ట్ లీడ్సే మేడం. అది కాదు మేడం, నాకు అంటే ఇప్పుడు ఫేక్ జాబ్స్ ఉన్నాయి కదా మేడం. ఏంటండి? అంటే ఇప్పుడు డబ్బులు తీసుకుని జాబ్ వేయించుకొని ఉంటున్నారు కదా మేడం. అవును. మీ కంపెనీ ఏమైనా ఉందా మేడం? కంపెనీకి వచ్చి కలవచ్చు? నా కంపెనీ వచ్చేసి కార్తికేయ ఇన్ఫో సర్వీసెస్ అండి. నాకు ఆఫీస్ హైదరాబాద్, విజయవాడ ఉంది. వైజాగ్లో నేను స్టార్ట్ చేసింది ఈ మధ్య. ఈ వైజాగ్లో అయితే ఎప్పుడు కలుస్తుంది మేడం? వైజాగ్లో ఒకవేళ ఎక్కడన్నా మీట్ అవుదామంటే చెప్పండి, నేను ప్లేస్ చెప్తే దాన్ని బట్టి నేను మా సార్ వస్తాం. వైజాగ్ కంపెనీ ఏమైనా ఉందా మేడం? వైజాగ్లో కంపెనీ అంటే నేను కొన్ని రీసెంట్గానే చేస్తున్నాను నేను వైజాగ్లో. ఓహో, ఓకే మేడం. నాది హైదరాబాదు. అంటే ఐటీ సెక్టర్స్ కూడా ఉంటాయి నా దగ్గర, బ్యాంకింగ్ ఇట్లా ఉన్నాయన్నమాట. మీకు హైదరాబాద్ రావచ్చా మేడం ఒకవేళ విజయవాడ కానీ? రండి, ప్రాబ్లం లేదు. విజయవాడ అయితే ఇంకా హ్యాపీ.
కార్తికేయ మా ఇన్ఫో సర్వీసా మేడం? కార్తికేయ ఇన్ఫో సర్వీసెస్. ఓకే. అంటే నేను ఇప్పుడు ఓన్ ఆఫీస్ పెట్టుకోవడానికి నేను మాక్సిమం ఒక 2 to 3 months లో నేను పెట్టుకుంటా ఓన్ ఓహో! ఆఫీస్ కింద. ఓకే మేడం. అది ఎందుకంటే వచ్చిన చాయిస్ మిస్ చేసుకోకూడదని చెప్పేసి నేను చెప్తున్నాను. మీకు అంతగా డౌట్ అయితే చెప్పండి, నేను ఒకవేళ కలవమంటే కలుస్తాను, నాకు ప్రాబ్లం లేదు. ఓకే మేడం. అది ఓకేనండి. ఓకే మేడం. ఓకే మేడం. మీరు ఇందులో మీకు అగ్రిమెంట్స్ కూడా ఉంటుంది. మీరు ఇబ్బంది పడకూడదు, నేను ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే నేను ఒక లా స్టూడెంట్ నండి, నా లా కంప్లీట్ అయింది. అవును మేడం. సో నేను ఎంతో ఇదిగా చేస్తాను. అవును మేడం. అగ్రిమెంట్లో అదేదో మరి అంటే ఇప్పుడు చెప్పండి. మేము బ్యాచిలర్స్ కాదు మేడం. అవునవును. అదే జాబ్ వచ్చిన తర్వాత హాఫ్ కట్ చేసుకోవచ్చు కదా మేడం? ఫస్ట్ మీరు మొత్తం కట్టేయరండి. ఫస్ట్ అడ్వాన్స్ మీరు 10,000 పే చేస్తారు. అదే మేడం. ఆ 10,000 కూడా కష్టమే మేడం. అందుకే జాబ్ వచ్చిన తర్వాత కట్ చేసుకోవచ్చు కదా మేడం అంటున్నాను. అలా కట్ చేసుకోవడానికి లేదండి. అంటే అగ్రిమెంట్ ఉంటుంది ఎందుకంటే కదా మేడం? కంప్లీట్ అమ్మా ఏంటండి అగ్రిమెంట్ ఉంటుంది కదా మేడం? అగ్రిమెంట్ ఉన్నా అదంటే ఇప్పుడు ఫస్ట్ మీకు జాబ్ వచ్చిన తర్వాత నేను నా కంపెనీ తరఫున పర్సనల్ అగ్రిమెంట్ ఇస్తున్నాను నేను. ఆహా. అది అంతే తప్ప డైరెక్ట్ జాబ్ నుంచి మీకు ఆటోమేటిక్గా ఉంటుంది, మీ ఆఫర్ లెటర్స్లో ఉంటాయి. ఓహో. అది అవునా అంటే మేడం? మీరు ఇప్పుడు ఫ్రాడ్ ఫేక్ అంటున్నారు కదా, అవును ఆ మేడం. డౌట్ రాకుండా నేను నా అగ్రిమెంట్ నేను ఇచ్చుకుంటాను. అంటే ఫ్రాడ్ ఫేక్ అంటే మీరు జాబ్ హోల్డర్ కాదు కదా మేడం ప్రెసెంట్? అవునా మేడం? ఎవరండి? మీరు. నేనా? అవును మేడం. నేను ఈ కార్తికేయ ఇన్ఫో సర్వీసెస్లో నేను వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ నండి. ఆహా. ఓకే మేడం. అది ఆ, అయితే మీరు ఇలాగా అంటే నాకు అదే అర్థం కాలేదు మేడం. అంటే వేరే సెక్టర్స్ కదా, మీరు ఐటీ సెక్టర్స్ కూడా చూస్తారా మేడం? నేను ఐటీ సెక్టర్స్ చూస్తాను, బ్యాంకింగ్ సెక్టర్ ఇవన్నీ కూడా మేము చేస్తాం. గవర్నమెంట్ సెక్టర్స్ కూడా చేస్తాం. రీసెంట్గానే నేవల్ దాంట్లో జాబ్స్ పడ్డాయి. ఎస్ మేడం. 9 మెంబర్స్ని రిక్రూట్ చేసి అందులో జాయిన్ చేశాను. ఆహా. అది సెంట్రల్ గవర్నమెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్లు కూడా చేస్తారా మేడం మీరు? ఏంటండి? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా చేస్తారా మేడం మీరు? అంటే మా అంకులే ఉన్నారు అక్కడ, ఆహా. సో ఆయన ద్వారా వచ్చిన రిక్వైర్మెంట్. సో ఈజీగా ఉంటుంది కదా, మాకు కూడా తెలిసిన పిల్లలకి చేద్దామని చెప్పేసి చేసాం. ఆహా. ఓకే మేడం. అది వాళ్ళు హ్యాపీగా చేసుకుంటున్నారు ప్రజెంట్ అయితే, ఇబ్బంది అయితే లేదు. అంటే డబ్బులు ఏదో కట్టాలి కదా మేడం వాటికి కూడా? డబ్బులు అయితే కట్టాలి, ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్స్ అంటే మనకి బయటే 5 లక్షలు 10 లక్షల కింద ఛార్జ్ చేస్తున్నారండి, మాకు తెలియదు అది. అవును మేడం. చేస్తున్నాం. అది అది మాకు తెలీదు. ఉమ్, సో అట్లా చేస్తున్నారంట. ఆ రిస్కులు నేను తీసుకోలేను కదా. అవును మేడం. ఇప్పుడు ఎవరికో పే చేయడం ఏంటి, నన్ను క్వశ్చన్ చేయకూడదు కదా. అవును మేడం. సో అందుకే నేను కంప్లీట్గా అన్నీ నేను చూసుకునే చేస్తానండి. ఓకే ఆ మేడం. ఇబ్బంది లేదు. మీ రెఫరెన్స్ ఇచ్చిన ఆయన కూడా నాకు తెలుసు బాగా, ఓహో. ఫ్యామిలీ ఫ్రెండే. ఎవరి ఫ్రెండ్ మేడం? మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. ఆహా. అది నేను ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నాను అంతే, అంతకు మేడం మించి ఏం చేస్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్లు ఏమి లేవే మేడం? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఒకటే ఉంది, అది వెబ్ డిజైనింగ్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను, గుర్తుందా? వెబ్ డిజైనింగ్ కోసమా? అంటే వెబ్ డెవలపర్ అండి. ఆహా. ఓకే మేడం. దానికోసమే మీ నెంబర్ నాకు ఇచ్చారు. ఆహా. అయితే మీకు రాదు, ఐడియా లేదన్నారు కదా, తెలీదు. అదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. ఆహా. అదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది మా దగ్గర. ఓకే మేడం. అది సరే మేడం అయితే. ఓకేనండి. మీరు ఒకసారి ఆలోచించుకొని చెప్పండి, ఒకవేళ కలవాలన్నా సరే ప్రాబ్లం లేదు, కలుస్తాను.